నేను ఏడాదిలా నేను నా నియోజకవర్గానికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కానీ నిజంగా నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా సంతోషపడుతున్నాను. మీ నియోజకవర్గం గురించి చెప్పండి. ఏం చేశారు మీరు మీ నియోజకవర్గం సంవత్సరంలో? ఇగో నేను ఇది చూపించిన అని చెప్పండి. నా నియోజకవర్గంలో ఫస్ట్ నాకు టికెట్ రాగానే ఎమ్మెల్యేగా పోటీ చేసి 51,094 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు ప్రజానీకం. మా తుంగతుర్తి అన్నదమ్ములు, అక్కచెల్లెలు, విద్యార్థులు, మేధావులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ సార్, మా వెంకరెడ్డి గారు అందరూ కూడా నాకు సాయం చేసి నాకు టికెట్ సహకారం చేశారు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీకి జూనియర్ నేను అయినా కూడా నాకు టికెట్ ఇచ్చారు. వాళ్ళు సర్వే చేశారు. సురుడి కనుగోలు కూడా సర్వే చేసి సామెల్కి ఇస్తే బాగుంటుంది, సర్వేలో కూడా అతన్ని గెలుస్తుందని చెప్పి అధిష్టానానికి పంపిండు, నాకు కూడా చెప్పిండు ఆయన, నువ్వైతే గెలుస్తావు సామెల్, కాంగ్రెస్ రావంటే పోయినాం, గెలిచినాం అని అయిపోయినాయి. ఫస్ట్ నేను గెలవంగానే NREGC ఉపాధి హామీ పథకం కింద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కింద 13 కోట్ల రూపాయలు వస్తే నేను ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు వేయించిన. ఇంకోటి ఏంటంటే ఎన్నాళ్ళ నుంచో దాదాపు 20 ఏళ్ళుగా శాలిగౌరారం మండలం అసిమినార్ కాలువ ఉంటుంది. ఓకే, దాని కింద 5 గ్రామాలు ఉంటాయి. ఆ కాలువ కింద ఆ రైతాంగం భూములు ఇచ్చారు కానీ రైతులకు భూములు ఇవ్వలే. 10 ఏళ్ళ నుంచి ఏ రైతులకు భూమికి ఖరీదు ఇవ్వలే, నష్టపరిహారం ఇవ్వలే. నేను వచ్చిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడేమంటే బట్టి విక్రమార్క గారు 1,32,00,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించి మళ్ళీ వాళ్ళ ద్వారానే కాలువ మళ్ళీ భూములు ఖరీదు చేపించి నీళ్లు వదలడం వల్ల దాదాపు 7 చెరువులు నిన్నాయి. అది బ్రహ్మాండంగా నడుస్తుంది. తర్వాత ఇంకోటి 35 ఏళ్ళుగా జూనియర్ కాలేజీ కావాలని కొట్లాడుతాం తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో. జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయించి దాన్ని నేనే ఇనాగరం చేసి ఇలా కాలేజీ నడుతుంది. అలా 78 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు ఆ కాలేజీలో. తర్వాత 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేయించిన. స్టేట్లో మొత్తం 28 స్కూల్ ఒకటే సారిస్తే నాకు స్కూల్ కూడా ముఖ్యమంత్రి గౌరవనీయులు నాకు మా నియోజకవర్గానికి ఇచ్చారు. తర్వాత 2 ITI కాలేజీలు కూడా శాంక్షన్ చేయించిన. తుంగతుర్తిలో ఒకటి, అడ్డగూడలో ఒకటి. ఓకే, ITI కాలేజీ. తర్వాత ఇంకోటి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే బునగాని కాలువ కంప్లీట్ కావాలని చెప్పి ఎంతో కొట్లాడినా. కానీ పోయిన గవర్నమెంట్లో ఏదో ఇంత కేటాయించారు, గెలగిచ్చారు, అవతల పడ్డారు, దాన్ని కంప్లీట్ చేయలే. ఎప్పుడు మాట్లాడినా కూడా అసెంబ్లీలో నాకు అవకాశం వచ్చినప్పుడల్లా బునగాని కాలువ కంప్లీట్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ నీటిపారుదల శాఖ మంత్రి వారికి చెప్తే వారు కూడా 267 కోట్లు కేటాయించడం జరిగింది. అది నా సొంత ఊరికి వస్తుంది ఆ కాలువ, నా సొంత గ్రామం ధర్మారానికి వస్తుంది ఆ కాలువ. ఓకే, అది టెండర్ కూడా అయిపోయింది. ఓకే. తర్వాత మోత్కూర్లో జోడు కాలేజీ పిల్లలకు షెల్టర్ లేకుండే. ఓకే, హాస్టల్ బుర్ర వెంకటేశం గారు ఎమ్మటి హాస్టల్ ఇచ్చి నాకు దాదాపు 170 మంది పిల్లలకు సౌకర్యం కల్పించిన. ఓకే. తర్వాత కేతిరెడ్డి కాలువని ఇరిగేషన్ మధ్యరాల మండలం, తుంగతుర్తి మండలం కలిసి కేతిరెడ్డి కాలువ, అది ఎవరితో 70 ఏళ్ళుగా నేనే ఆ కాలువ అంటే తిరిగి దాన్ని 13 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన. ఆ వర్క్ కూడా తొందరలో స్టార్ట్ అయింది. కనుక నేను అన్ని విధాలు కూడా ఇప్పుడు అడగూడు మండలం డీరేపాక దగ్గర 180 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని కూడా నేను ప్రతిపాదన చేసిన. అది కూడా తొందరలే మా శ్రీధర్ బాబు గారితో మాట్లాడిన, అది కూడా తొందరగా అయింది. దాంట్లో ఇంకో క్వశ్చన్ లేదు. కనుక దాదాపుగా నేను ఇప్పటికీ ఇంకోటి పోయిన గవర్నమెంట్ కమిషన్లు తీసుకొని ఆగం చేసి చెక్ డ్యామ్లు వదిలిపెట్టిపోతే 30 కోట్ల రూపాయలు పెట్టి 1 రూపాయి గవర్నమెంట్ నుంచి రాకున్నా కూడా కాంట్రాక్టర్ బదిలాడి 30 కోట్ల రూపాయలతోని ఆ చెక్ డ్యామ్లు పూర్తి చేయించిన. ఇవాళ సముద్రాన్ని తలపించే విధంగా చెక్ డ్యామ్లు ఉన్నాయి. ఆ చెక్ డ్యామ్లు నిండా నీళ్ళు ఉన్నాయి. యాసంగి పంటకి డోకా లేకుండా కూడా దాదాపు 1,000 వందలాది ఎకరాలు బారడానికి అవకాశం ఉంది. కనుక నేను స్వయాన రైతును కాబట్టి
ఈ నీటిపారుదల మీద, విద్య మీద, వ్యవసాయ రంగం మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఇవన్నీ ప్రభుత్వంతోని కష్టపడి తెప్పించి నేను ఇవాళ దాదాపు 1203 కోట్ల రూపాయలు వర్క్ తీసుకొచ్చిన మొత్తం ఇప్పటిదాకా 1203 కోట్లు 1203 కోట్లు. ఇంకా దాదాపు 320 కోట్ల రుణమాఫీ జరిగింది మా దగ్గర. 320 కోట్లు రుణమాఫీ జరిగింది. అందరికి అయిందా? అర్హులందరికీ అయిందా? కొంత అర్హులందరికీ అయింది. ఇంకా ఏం డోకలేదు. ఇప్పుడు మిలిగినా కూడా వాళ్ళకి కొంతమంది కాలేదట కదా, కొంతమంది మిలిగినా కూడా దాని 10 రోజుల్లో కూడా అది కంప్లీట్ అయిపోతాయి. ఇంకా దాంట్లో క్వశ్చన్ లేదు. తర్వాత నా దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ 2 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్గా 2 కోట్లు తీసుకొచ్చిన నేను. ఇచ్చిరా? ఇచ్చేసినాం బ్రహ్మాండంగా. నేను దానికోసమే సీఎం రిలీఫ్ ఫండ్ కోసము, ఎల్ఓసీల కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్, ఎల్ఓసీ అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్. అదే అది ఎవరికి ఆప్షన్ అంటే మన నిమ్స్కు రాస్తే వాళ్ళు జాయిన్ చేసుకుంటారు, 2 లక్షలను కానీ పెడతారు, బాగు చేసుకుంటారు. కనుక ఆ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నా. ప్రజలు కూడా నన్ను దీవించిండ్రు. ప్రజలకు నేను కట్టుబడి ఉండాలనుకుంటున్నా. ఆ విధంగా చేయాలని నేను మోత్కూరు టౌన్కు 6 పడకల హాస్పిటల్, 30 పడకల హాస్పిటల్ ప్రపోజల్ పెట్టినాం. అక్కడ బస్ డిపో పెట్టాలనుకున్నాం. ఓకే, ఇవన్నీ కూడా అవుతాయి. రోడ్లు దాదాపు నేను మంచి చెప్తున్నా. ఇంకోటి అసలు మర్చిపోయాను, పోయిన రోడ్ అయిందా? నేను బ్రహ్మాండంగా మీరు నాట్లే ఆ రోడ్డు రేపు టెండర్ అయింది. ఇంకా కాలే 5 రోజుల్లో టెండర్ అయింది అది. ఇప్పుడే నేను ఈఎన్సీ పంచాయతీరాజ్ ఈఎన్సీ కనకరత్నం గారితో, తర్వాత సందీప్ సుల్తానియా ఆయన దగ్గర పోయిస్తున్నాను సెక్రటరియట్. ఎవరు ఉండేది? ఇంట్లోపాడు. నేనే నాట్లేసిన. నేను చెప్పిన ఈ మా ఎస్సీ గారు కూడా, మీరు తొందరగా టెండర్ పెట్టకపోతే నేను వచ్చి రోడ్డు మీద కూర్చుంటాను కూడా చెప్పిన. ఓకే, రోలింగ్ పాటలు ఏమంటే ఎవరో మాట్లాడరు, నాకు తెలుసు. అది ఆ బాధ తెలుసు, ఆ బంధకారం తెలుసు, ఆ రోడ్ల పరిస్థితి తెలుసు. అందుకోసమనే ఎమ్మటి దాన్ని చర్య తీసుకుంటారు. ఇంకొకటి 32 కోట్లు పెట్టి ఒక రోడ్డు సాగు చేయించిన. 32 కోట్లు బ్రహ్మాండంగా ఇప్పుడు పని వర్క్ జరుగుతుంది. ఎక్కడ? తిమ్మాపురం, కోటపల్లి, కొమ్మాల, కోడూరు, సంగం, ఎలకపల్లి ఈ గ్రామాలకు 32 కోట్లు. తర్వాత డబల్ రోడ్ వేపిస్తున్నాం మొత్తగా. తర్వాత మా మండలం అడ్డగూడు మండలం శాలిగౌర మండలాన్ని కలుపుతూ 25 కోట్లతో డబల్ రోడ్ వేపిస్తున్నాం. తర్వాత మోత్కూరు మన అంటే వచ్చేది ఉందా లేకపోతే వర్క్ జరుగుతుందంటే వర్క్ స్టార్ట్ అయింది. ఊరిది ఎందుకు ఇంకా టెండర్ గానే ఉంది? ఇంతకుముందు అంతడ టెండర్ అయింది. ఇంతకుముందు అంతడ కమిషన్ నాకి అవతల పడరు. ఓకే, వాడు ఎక్కడ పోయినా కూడా తెలియదు. ఆ టెండర్ క్యాన్సిల్ చేయమని చెప్పినా, కొత్త టెండర్ పెట్టమని చెప్పినా, ఇప్పుడు అయింది కదా. ఓకే, తర్వాత తుంగతుర్తి నుండి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు అన్ని తండలే ఉంటాయి. అక్కడ కూడా 16 కోట్లతో డబల్ రోడ్ చేయించిన. తర్వాత ఇంకా దాదాపు ఈ రోడ్లకి దాదాపు 120 కోట్ల దాకా తీసుకొచ్చిన. ఓకే, చాలా సంతోషం ఉంది. సాటిస్ఫైడా? 100%. ప్రజలు సాటిస్ఫైడా? 100%. ఇంకోటి చెప్తే బ్రదర్,